కూడి ఉంటాడు ధర్మరాజు. అలాగే అర్జునుడు కూడా మదిలో అంత అలక పొందడు, పెద్ద అంత కోపంతో ఉండడు, ఎప్పుడు అవకాశం వచ్చేస్తుందని పళ్ళు పటపట పట కొరుకుతూ ఉండడు. అంతక నిభుడు, సాక్షాత్తు ధర్మరాజు గారి యొక్క మూర్తీభవించిన రూపం. అంతక నిభుడు అధిక రోషుడనవరతంబన్, విపరీతమైన కోపంతో ఉండేవాడు ఆ మారుతి సుతుడు, వాయుపుత్రుడు భీమసేనుడు. వాడే చంపేస్తాడు నా పిల్లల్ని. ఎందుకని? ప్రేమంతా గూడు కట్టుకుంది దుర్యోధనుడి మీద. ఆ దుర్యోధనుడిని భీముడు చంపేస్తాడు, ప్రతిజ్ఞ చేశాడుగా. ఇది భయం. అందుకని ఎంత తలుచుకు 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 కుమిలిపోతున్నాడో చూడండి. పోని తండ్రి కుమిలిపోతున్నాడని వీడు బాగుపడ్డాడు, వీడు బాగుపడ్డని ఆయన్ని పిలవడు. చెప్పాడు కదా మహానుభావుడు, మహర్షులు వచ్చి చెప్పారు, సంగము చేత మారతారయ్యా. లోకంలో ఎంతటి వాణ్ణి మార్చగలిగింది ఏదో తెలుసా? సంగం మారుస్తుంది. ఎన్ని పుస్తకాలు చదివినా మారనివాడు, ఎన్ని చూసినా మారనివాడు ఒక ధార్మికుడైనటువంటి వ్యక్తితో కలిసి ఉండడం అలవాటు చేసుకుంటే మార్పు వచ్చేస్తుంది తనంత తానుగా. ఎందుకో తెలుసా? ఆయన మీద ప్రీతి పెట్టుకుంటే చాలు. ధర్మం మీద ప్రీతి వదిలేయి, నీకు లేదు పెట్టుకోమని నేను చెప్పను. ఎవరికి? మారడం కోసం నేను చెప్తున్నది తప్ప ధర్మాన్ని వదలమని నేను ఎప్పుడు చెప్పను. అటువంటి వాడు ఒక ధార్మికుడైన వ్యక్తిని గౌరవించడం మొదలుపెట్టాడు అనుకోండి, పాపం ఆయనండి నమ్ముకున్న దానికి పాటుపడుతూ ఉంటాడు అన్నారనుకోండి. ఇప్పుడు మీరు ఆయనతో కలిసి ఉండడాన్ని ఇష్టపడితే ఆయన ఏం చేస్తాడు? రామయ్య దేవాలయానికి వెళ్ళొద్దాం అంటాడు, ఆయనతో కలిసి గుళ్ళోకి వెళ్ళాలా? రామయ్య సంధ్యావందనం చేద్దాం వేళ అయింది అంటాడు, ఏమయ్య ఎంత మంచి విషయం చూడు, ఎంత గొప్ప విషయం మాట్లాడుతున్నారో అంటాడు. వినగా వినగా ఆయనతో వెళ్ళగా వెళ్ళగా చదవగా చదవగా మెల్లిగా ఏమవుతుంది? మార్పు ప్రారంభం అవుతుంది. అందుకే సంగము వలన మారనివాడు ఉండడు. ధర్మరాజుని తీసుకొచ్చి పట్టాభిషేకం చేయి, పక్కన తమ్ముడిగా ఉంటాడు, అప్పుడు మారతాడని చెప్పారు. చేశాడా? ప్రాణం పోయినా పట్టాభిషేకం చేయడు, తన కొడుకే ఏలుకోవాలి. చచ్చిపోతాడని బాధపడితే పరిష్కారం ఎక్కడి నుంచి దొరుకుతుంది? అంటే మౌఢ్యం. దీనివల్ల కొడుకు పాడైపోతున్నాడని తెలిసి అలా వద్దురా అని చెప్పలేకపోయిన ఏ తండ్రి అయినా ధృతరాష్ట్రుడే అవుతాడు అప్పుడు. కాబట్టి అందుకే మహాభారతమేది అది ఎప్పటికీ ఉండే కథ, ఒకనాడు ఉండి ఒకనాడు లేని కథ కాదు. కాబట్టి అదిగో ఆ భీముడంటే భయం. ధృతరాష్ట్రుడికి ఎప్పుడూ కడుపులో బాధంతా ఎవరి మీద అంటే భీముడి మీదే. ఆఖరికి తను అనుకున్నట్టు జరిగింది, చచ్చిపోయాడు దుర్యోధనుడు. దుశ్శాసనుడి గుండెలు బద్దలగొట్టి నెత్తురు తాగాడు. చిట్ట చివర కడుపులో ఆ కక్ష ఉండిపోయింది. భీమసేనుణ్ణి కౌగిలించుకొని, అంత వృద్ధుడైనా కూడా ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని ఆ కౌగిటిలో ఆయన ఎముకలు విరిగిపోయేటట్టుగా కౌగిలించుకోవడానికి ప్రయత్నించాడు. మహానుభావుడు కృష్ణ భగవానుడు ఉన్నాడు కనుక, నాయనా భీమా రా అన్నాడు. కురుక్షేత్ర సంగ్రామం అంతా అయిపోయాక, నువ్వు వెళ్ళకు, మీ పెద్దనాన్న ప్రేమ ఏమిటో నాకు తెలుసు అని ఉక్కు భీముణ్ణి తోశాడు. తోస్తే పరమ ప్రేమతో కౌగిలించుకున్నట్టుగా కౌగిలించుకుని ఆ వయస్సులో కౌగిలి బిగిస్తే ఉక్కుమూర్తి ముక్కలై కింద పడిపోయింది. అప్పుడు పెద్దనాన్నగారు నేను ఇక్కడే ఉన్నానన్నాడు భీమసేనుడు. చచ్చి బతికాడు. అందుకే చిట్ట చివరికి తిట్టాడు విదురుడు వచ్చి, ఏరా చెప్పిన మాట వినలేదా? కొడుకులు చచ్చిపోయారా? సిగ్గు లేకుండా ధర్మరాజు దగ్గర ఉండి అన్నం తింటున్నావా? భీముడు ధర్మరాజు పెడితే నీకు ఇంకా రాలేదురా మార్పు, రాదా జీవితంలో అని అడిగాడు. అప్పుడు పోయాడు వానప్రస్థానికి. కాబట్టి అది అత్యంత ప్రమాదకరం అండి. స్వభావాన్ని మార్చుకునే ప్రయత్నం చేయకపోతే అది శాశ్వతమైన అపకీర్తిని తీసుకొచ్చేస్తుంది. అక్కడతో పోదు, తరతరాలు చెప్పుకుంటారు ధూర్తుడు ఆ వంశంలో ఒకడు పుట్టాడని. కీర్తి ఎలా చెప్పబడుతుందో అపకీర్తి కూడా అలా చెప్పబడుతుంది. అందుకే మనిషి ప్రయత్నపూర్వకంగా కీర్తివంతుడుగా బ్రతకడానికి ప్రయత్నించాలి తప్ప అపకీర్తిని తెచ్చుకునే ప్రయత్నం చెయ్యకూడదు. ఈ స్వభావం మారలేదు పక్కన విదురుడు ఉన్నా కూడా. ఇదే ప్రమాదాన్ని తీసుకొచ్చింది ధృతరాష్ట్రుడికి. కాబట్టి సిరికి దొలంగి కానల వసించి కృషించిన పార్థుడట్టి నిర్జరుల వరంబునన్
పరమసమ్మదలీల మహాస్త్రలాభ విస్ఫురణము పొంది అద్దివికి పోయి శరీరముతోన క్రమ్మరం ధరణికి వచ్చే ఇట్టివి కదా వివిధద్భుత కర్మపాకముల్. ఎక్కడో అరణ్యవాసానికి పోయి నేల మీద పడుకుని జింక చర్మం కట్టుకుని కనపట మృగాల్ని వేటాడుకుని వాటిని తినేటటువంటి అర్జునుడు ఎక్కడా? వెళ్ళి తపస్సు చేయడం ఏమిటి? పరమశివుడు ప్రత్యక్షం అవడం ఏమిటి? పాశుపతాస్త్రం ఇవ్వడం ఏమిటి? మనుష్య శరీరంతో ఇంద్రలోకానికి వెళ్ళడం ఏమిటి? దేవేంద్రుడి తొడ మీద కూర్చుని అర్ధసింహాసనాన్ని అలంకరించడం ఏమిటి? దేవతల యొక్క అనుగ్రహాన్నంతటినీ పొందడం ఏమిటి? అంతటి అస్త్రలాభాన్ని పొందడం ఏమిటి? తిరిగి రావడం ఏమిటి? ఇది కదా కర్మకి ఫలితం అన్నాడు. అంటే ఎవడు చేసిన కర్మకి వాడికి ఫలితం. నా కొడుకు ఇలాంటివి చెయ్యడు కాబట్టి వాడి ఫలితం వాడికే ఉంటుంది. అది లోపల ఏడు. ఈ మంచి తన కొడుకు దగ్గర ఎక్కడుంది? లేదు. కాబట్టి ప్రమాదాన్ని పొందబోతున్నాడు. నా తమ్ముడు కొడుకులు ఎంత మంచి వాళ్ళు రావాళ్ళు, అంత కష్టాల్లో ఉండి కూడా వాళ్ళు ఎంత పరమేశ్వరుణ్ణి పట్టుకున్నారు, తపస్సు చేశారు, అంత వృద్ధిలోకి వస్తున్నారు. వీడేమిట్రా ఇలాగా పాడైపోతున్నాడే? పోనీ పాడైపోతున్న వాడిని పిలిచి ఇలా ఉండకూడదు, ధార్మికంగా ఉండని గట్టిగా వేలు చూపించగలడా? చూపించాడు. గాంధీవము విల్లటే ఆఖండల నందనుడు విల్లు కలవాడటే తత్కాండంబులు దివ్యములటే యుండేటికి వారి ధనమ యుర్వియు సిరియున్. ఆ గాంధీవం ఉందే అది అద్భుతమైనటువంటి ధనస్సు. ఆ ధనస్సు అర్జునుడిది. దాంతో సరిపోయిందా? ఆయన ఇంద్రుని యొక్క కుమారుడు. దాంతో సరిపోయిందా? చాలా విశేషమైనటువంటి అస్త్ర సంపదంతా ఆయన దగ్గర ఉంది. అటువంటి అర్జునుడు ఇంద్రుని కుమారుడై గాంధీవాన్ని చేత్తో పట్టుకుని ఇంతమంది దేవతలు ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి బాణములను ప్రయోగించడం మొదలు పెడితే ఎవరి మీద వేస్తాడు? ఎవరైనా చెప్తారు ఎవరి మీద వేస్తారు? తన కొడుకుల మీదే వేస్తాడు. అంటే తన వాళ్ళు తట్టుకోగలరా? తట్టుకోలేరు. వాడు వృద్ధిలోకి వచ్చాడని కాదు, ఆ వృద్ధి అంతా ఆ బాణాలన్నీ ఎవరి కోసం తయారు చేస్తున్నాడంటే వీళ్ళ కోసమే. కాబట్టి ఏమైపోతారో వీళ్ళు, అది కడుపులో బెంగ. అరే నా తమ్ముడు కొడుకులు అంత కష్టంలో కూడా ఎంత వృద్ధిలోకి వచ్చారా అని ఆలోచించాడు. అలా ఏ పెదనాన్న బతకూడదు, ఏ పినతండ్రి బతకూడదు. చాలా దోషభూయిష్టం ఆ జీవితం. కాబట్టి అని ఏడిచాడు చాలాసేపు. పైకి ఒకలా ఏడిచాడు, లోపల ఇంకొకలా ఏడిచాడు. రెండు రకాలుగాను ఏడిచాడు. వచ్చిన బ్రాహ్మణుడు మానుపలేడు, ఎవడి కర్మ వాడిదే కదూ. కాబట్టి ఆ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. ఇదంతా వింటున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఎవరు వాళ్ళు? పక్కనే దుర్యోధన, కర్ణ, శకుని మొదలైనటువంటి వాళ్ళు వింటున్నారు. మా నాన్నకి ఎప్పుడూ భయమే. ఆ పాండవుల పేరు చెప్పిలాగే ఏడుస్తూ ఉంటాడు. వాళ్ళు ఏదో వృద్ధిలో వాళ్ళెంత ఇదో అతిశయం. ఈ అతిశయం ఉండేటటువంటి వాడు అవతలవాడిలో ఉండేటటువంటి బలాన్ని అంగీకరించలేడు. ఆ బలాన్ని అంగీకరించలేనప్పుడు తాను జాగ్రత్త పడడం సంభవం అయ్యేటటువంటి విషయం కాదు. ఎక్కడికి వెడుతుండనివ్వండి, అబ్బే అదంత పనండి అన్నవాడికి అసలు దాన్ని మనం ఎలా ఎదుర్కొనాలి, ఏం చెయ్యాలి, ఒక వ్యూహం, అవతలవాడికి ఎంత బలం ఉంది తెలుసుకునేటటువంటి లక్షణం లేనప్పుడు చాలా తేలిగ్గా గోతిలో పడిపోతాడు ఎక్కడో అక్కడ. కాబట్టి ఆయన ఇవేం పట్టించుకోడు. దానికి తగ్గట్టు ఇంకా పెద్ద ప్రమాదం ఏమిటంటే ఎప్పుడు ఏ మాట మాట్లాడితే చాలా మురిసిపోయి తప్పు చేస్తాడో అలాగే మాట్లాడతాడు కర్ణుడు వచ్చి. కర్ణుడికి కడుపులో ఏమిటంటే అర్జునుడిని అవమానించాలని ఉంటుంది. ఆయన ఏమనుకుంటూ ఉంటాడంటే అర్జునుడిని 5 నిమిషాలు చంపవతల పారేయచ్చు అనుకుంటూ ఉంటాడు. దుర్యోధనుడు ఏమనుకుంటూ ఉంటాడంటే అర్జునుడిని చంపేసిన తర్వాత భీముడిని ఎంతసేపు అని ఈయన అనుకుంటూ ఉంటాడు. వీళ్ళు ఇలా అనుకుంటూనే ఉంటారు, వాళ్ళ బలం పెరిగిపోతూనే ఉంటుంది. వీళ్ళు ఎప్పటికీ మాత్రం ఇంకోలా మాత్రం అనుకుంటూ ఉంటారు. అది విచిత్రం. ధర్మరాజు గారు అలా కాదు. తన తమ్ముళ్ళకి ఇంత అస్త్రలాభం రానివ్వండి, ఇంకా ఒకటి ఆలోచిస్తూ ఉంటాడు. అది ధర్మం, క్షత్రియ ధర్మం. కర్ణుడికి సహజమైన కవచం కుండలాలు ఉన్నాయి. ఎన్ని అస్త్రాలున్నా అర్జునుడు ఏం చేయగలడు అని ఆలోచిస్తూ ఉంటాడు. అందుకే ధర్మరాజు ధర్మం పట్టుకున్నాడు కాబట్టి దేనికి భయపడతాడో ఆ భయాన్ని దేవతలు తీసేస్తారు. అందుకే ఆయనకి కవచకుండలాలు ఉన్నాయని ధర్మరాజు భయపడ్డాడు అనుకోండి, వెంటనే ఇంద్రుడు వచ్చి తీసేసుకుంటాడు అవి. ఎందుకని ధర్మం ఇటుంది, అధర్మం అటుంది. అది దేవతా ప్రీతి అన్న మాటకు అర్థం. అందుకే దేవతారాధనం అనేటటువంటిది ప్రతినిత్యము జరుగుతూ ఉండాలి.
దేవతల్ని ఆరాధన చేస్తే వాళ్ళు మనకి రాబోయేటటువంటి కష్టాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని మనం బలహీనులమైపోయి మనం దెబ్బ తినకుండా ఉండడానికి కావలసినటువంటి బలాన్ని సమకూరుస్తారు. నేను ఇది సభాముఖంగా ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు, కానీ మీరు నమ్మండి, పవిత్రమైనటువంటి పంచమ వేదమైన భారతాన్ని ప్రవచనం చేస్తూ మీతో చెప్తున్నాను. దేవతలని నమ్మి ఉండి దేవతలని ఆరాధన చేస్తే మీకు రాబోయేటటువంటి ప్రమాదం ఏమిటో దేవతలకి తెలుసు. మీరు ఆరాధన చేస్తున్నారు, రోజు మీరు వాళ్ళని గౌరవిస్తున్నారు. ఈ ప్రమాదం రాకుండా ఉండడానికి మీ దగ్గర ఏది చేరితే మీకు రాకుండా ఉంటుందో దాన్ని ఆ సమయానికి చేర్చేయడంలో దేవతలు కృతకృత్యులైపోతారు. వాళ్ళు చేర్చేస్తారు. చేర్చి మీరు ప్రమాదం చేత గ్రసింపబడకుండా రక్షించేస్తారంతే. అది చిన్న తేడాగా మారిపోతుంది. దేవతానుగ్రహం లేదనుకోండి, ఇంకొకలా మారుతుంది. ఆ సమయానికి కలిసి రాదంతే. ఉంటుంది ఎంతో, కానీ అది కలిసి రాదు. ఆ సమయానికి కలిసి రాకపోవడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోకి నెట్టేస్తుంది. ఆ కలిసి రావడం అన్నది ఒక్కటి చాలు ప్రమాదంలోంచి గట్టెక్కించేస్తుంది. ఈ కలిసి రావడం కలిసి రాకపోవడం అన్నవి దేవతానుగ్రహాలు. అందుకే ఎవరు దేవతల అనుగ్రహాన్ని ఎప్పుడూ అపేక్షిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఎప్పుడూ దేవతలు రక్షణ చేస్తూనే ఉంటారు. కాబట్టి కర్ణుడు దుర్యోధనుడి దగ్గరికి వచ్చి అన్నాడు, జానపదుల్ పురీజనులు సంతతమున్ ప్రమదంబెనర్ప నీదైన శుభోదయంబ హృదయంబుల కోరుచునున్నవారు సమ్మానమునుంది కౌరవ సమాజము నిన్ను భజింప భూరి తేజోనిధివై విలింగెదవు సూర్యుని చట్పున నీవై మహిన్. అసలే దుష్టుడు. ఇదిగో ఇలా మాట్లాడతాడు కర్ణుడు. ఆయన వచ్చి అన్నాడు, జానపదులు అంటే ఏమీ తెలియని వాళ్ళు, పల్లెపట్లలో ఉండేటటువంటి వాళ్ళు, పురీజనులు, పురములలో ఉండేటటువంటి నాగరికులు అందరూ కూడా ఎంత సంతోషపడిపోతున్నారో. రాజంటే దుర్యోధనుడే. అబ్బా, మాకు ఆయనే రాజు కావాలంటున్నారు అందరూ. నీదైన శుభోదయంబ హృదయంబుల కోరుచునున్నవారు, నువ్వు వృద్ధిలోకి రావాలని యావత్ ప్రజానీకం కోరుకుంటారు. కాబట్టి సమ్మానమునుంది కౌరవ సమాజము నిన్ను భజింప, ఈ కౌరవులందరూ కూడా నిన్నే స్తోత్రం చేస్తున్నారు. భూరితేజో నిధివై విలింగెదవు, బ్రహ్మాండమైనటువంటి సూర్య తేజస్సు ఎలా ఉంటుందో అలా వెలుగొందిపోతున్నావు ఓ దుర్యోధన. సూర్యుని చాట్పున నీవయిం మహిన్, ఈ భూమి మీద సూర్యుడు ఎలా ప్రకాశిస్తాడో అలా ప్రకాశిస్తున్నావు నువ్వు. నీ కీర్తి అలా ప్రకాశిస్తోంది. ధన ధాన్య పుత్ర బాంధవ జన లాభంబులను తలప సరిగావు సుఖంబున తాను తనరి శత్రుల ఘనతర దుఃఖముల నుండగని ఎలరుటకున్. ఇక్కడ వేశాడు విషబీజం. ఇది వింటాడు, అక్కడ పడిపోతాడు ప్రమాదంలో. మీరు మహాభారతాన్ని జాగ్రత్తగా గమనించండి. ధర్మరాజు గారికి తెలియదు ఈ విషయం. ఎక్కడో అంతఃపురంలో జరుగుతోంది కుట్ర. కర్ణుడు కడుపులో ఒకటి పెట్టుకుని మాట్లాడడం మొదలుపెట్టాడు. ఇక్కడ ఒక కుట్రకి బీజం పడుతోంది. ఇది ధర్మరాజుకి తెలియదు, ఇది భీముడికి తెలియదు. కానీ ధర్మరాజు, భీముడు, అర్జునునకుల సహదేవులు, ద్రౌపదీదేవి యొక్క కీర్తి ప్రకాశించేటట్టు, వాళ్ళు మరింత ఉజ్వలంగా ప్రకాశించేటట్టు, కుట్రకి పాల్పడుతున్నటువంటి వాడు అపకీర్తి పాలయ్యేటట్టు, వాడే చిట్ట చివరికి చీనే చచ్చిపోతాననుకునేటట్టు, వీళ్ళ వ్యూహం బిడిసి కొట్టేటట్టుగా సందర్భాన్ని తిప్పగలిగిన వాళ్ళు దేవతలు ఒక్కరే. ఎందుకంటే వాళ్ళు లేని ప్రదేశం ఉండదు. దివ్వు అంటే కాంతి. వాళ్ళు లోపల కూడా ఉంటారు దేవతలు. ప్రతి అవయవాలకి అధిష్టానంగా దేవతలే ఉంటారు. ఉన్నప్పుడు వాళ్ళకి తెలియనివే ఉంటాయి, వాళ్ళకి తెలుసు. వాళ్ళు అలా ఆదుకోగలరు. ఆ దేవతల అనుగ్రహం ధర్మరాజుకి ఎందుకు ఉంటుందంటే ఆయన ధర్మం వల్ల ఉంటుంది. వీళ్ళకి ఎందుకు ఉండదంటే వీళ్ళకి ధర్మం లేదు కాబట్టి ఉండదు. అందుకే నేను తల కొట్టుకుని మనవి చేయడానికి కారణం ఏంటంటే, ఎన్ని తెచ్చి మనం పెట్టుకున్నామన్న దానివల్ల రక్షణ ఉండదు, మనం ధర్మాన్ని ఎంత పూనికతో పట్టుకున్నామన్న దానివల్లే రక్షణ ఉంటుంది. అందుకోసమే వచ్చింది వాంగ్మయం అంతా. దాన్ని విడిచిపెట్టి మాట్లాడవలసి వస్తే అంతకన్నా శుష్క ప్రసంగం ఇంకోటి ఉండదు. కాబట్టి ఆ కర్ణుడు అన్నాడు, ధనాన్ని పొందవచ్చు, ధాన్యాన్ని పొందవచ్చు, పుత్రుల్ని పొందవచ్చు, బంధువుల్ని పొందవచ్చు, జనలాభాన్ని పొందవచ్చు.
ఎన్ని సుఖాలైనా అనుభవించవచ్చు, కానీ నిజానికి ఈ సుఖాలన్నీ ఒక సుఖంతో సరిపో. ఏ సుఖమో తెలుసా దుర్యోధన? తన శత్రువులైన వాళ్ళు కష్టపడుతుంటే వాళ్ళ ముందు డాంబికంగా తానెళ్ళి సుఖపడాలి. అప్పుడు తను పడుతున్న సుఖాన్ని చూసి శత్రువులు ఏడవాలి, ఏడుస్తుంటే ఏడుస్తున్న శత్రువుల్ని చూసి తిరిగి రావాలి. అది సుఖం అంటే. అంటే ఏమిటి దాని అర్థం? నువ్వు గొప్పవాడివై అంతఃపురంలో కూర్చోవడం కాదు. నీ శత్రువులు అరణ్యవాసంలో ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నీ డాంబికాన్ని ప్రదర్శించాలి. నువ్వు మణిహారాలు వేసుకోవాలి, చీనాంబరాలు కట్టుకోవాలి, పరివారంతో వెళ్ళాలి, నృత్య ప్రదర్శనలన్నీ చూడాలి, నువ్వు అక్కడి నుంచి ఏదో జలక్రీడలు ఆడాలి, ఇంతమంది రాణులతోటి నీ రాణులందరూ మంచి మంచి బట్టలు కట్టుకోవాలి, నగలు పెట్టుకోవాలి, నీ సార్వభౌమాధికారం, నీ వెనక ఉన్నటువంటి గజ తురగ పదాతి దళములు, ఇవన్నీ చూసి ధర్మరాజు ఏడవాలి. ఆయన ఏడుస్తాడు అలా? ఆయనే ఏడిచేవాడైతే వీడు ఎప్పుడో వెళ్ళిపోయి ఉండేవాడు. అది కర్ణుడు గ్రహించాడు. గ్రహించక మాట్లాడడం అధర్మం. కాబట్టి నీ శత్రువులు నిన్ను చూసి ఏడిస్తే కదూ, ఆ ఏడుపు నువ్వు చూస్తే కదూ గొప్ప సుఖం. తప్ప కేవలం సుఖపడిపోతే సుఖం ఏమిటయా అంటే ఇప్పుడు ఏమిటి దాని తాత్పర్యం? మనందరం బయలుదేరి అరణ్యవాసం చేసుకుంటున్నటువంటి పాండవుల ముందు మన గొప్పతనాన్నంతటినీ ప్రదర్శించాలి. వాళ్ళ ముందు మనం తిరగాలి. అలాగా తిరుగుతుంటే వాళ్ళు చూడు వాళ్ళు ఎలా ఉన్నారో మనం చూడు ఎలా ఉన్నామో అని వాళ్ళు దిగులు పొంది లోపలికి వెళ్ళి ఏడుస్తారు. వాళ్ళ ఏడుపు చూసి మనం మరింత సంతోషించాలి. అదే బెడిచికొట్టి. దేవతలకి తెలియదు అక్కడ ఉన్న వాళ్ళకి వీడేం ఆలోచిస్తున్నాడో అని చెప్పి కర్ణుడి కక్ష అర్జునుడి మీద కాదు. నారలు గట్టి కూరల శనంబుగ నుగ్రవనంబులో విపద్భారము వంది వందురిన ఫల్గును ఉజ్వల రాజ్య వైభవోదారులమైక నుంగుని ముదంబున పొందంగ కాంచుట కంటే ఇంపారగనుండు కల్గునే కృతార్థత ఎందును కౌరవేశ్వర. నారచీరలు కట్టుకుని ఆ అరణ్యంలో తిరిగేటటువంటి కాయగూరలు మొదలైనటువంటివి, ఆ జంతువుల మాంసాలు తింటూ విశేషమైనటువంటి విపత్తులు అనబడేటటువంటి ఆ భారాన్ని, కష్టాల భారాన్ని మోస్తున్నటువంటి అర్జునుడున్నాడే, దుర్యోధనుడు భీముడు అంటాడు, వీడు అర్జునుడు అంటాడు. ఎవడి కక్ష వాడిది. ఒకడు నడ్డు పెట్టుకుని ఒకడు తోస్తుంటాడు. ఆ అర్జునుడు ఉన్నాడే, అన్ని కష్టాలు పడుతున్నాడే, ఆ అర్జునుడు ఇంకా కుంగిపోవాలి. దేన్ని చూసి? ఉజ్వల రాజ్య వైభవోదారులమైక నుంగొని తన్ని కూడా కలుపుకున్నాడు. ఇంత ఉజ్వలమైన రాజ్యవైభవాన్ని అనుభవిస్తున్నటువంటి మనని చూసి అర్జునుడు కుళ్ళి కుళ్ళి ఏడవాలి. కాబట్టి అటువంటి పని మనం చెయ్యొద్దా దుర్యోధన అంటే? అతుల సౌభాగ్య పుణ్య సమగ్ర గరిమ నొప్పుచున్న నీ దేవుల యొప్పు సూచి ధృతి తరిగి తన్ను తాన నిందించుకొనుచు హృదయమున పాండవాంగన ఎరియవలదే. ఇది అంతకన్నా ధూర్త ప్రసంగం. నీ రాణులందరూ కూడా చీనాంబరాలు కట్టుకుని భూషణాలు వేసుకుని ఎంతో సంతోషంగా నీతో విహారం చేస్తుంటే ఆ ద్రౌపదీదేవి చూడాలి. చూసి తన భర్తలు నారచీరలు కట్టుకు తిరుగుతుంటే, దుర్యోధనుడు భార్యలతో అలా తిరుగుతుంటే ఆమె ఏడవద్దు. ఎలాగో అలా ఎంత వీలైతే అంత దుర్యోధను యొక్క మనస్సు పాడు చెయ్యాలి. పాడు చేసి ఇంతకన్నా గొప్ప విషయం ఏముంటుందిరా అన్న బుద్ధి పుట్టించాలి. కాబట్టి మనం వెళ్ళొద్దు అనగానే అబ్బా ఏమి ఆలోచన చెప్పావో కర్ణ, చాలా అద్భుతం, నేను కూడా అంగీకరిస్తున్నాను నువ్వు చెప్పిన ఆలోచన. కానీ పెద్ద ఇబ్బంది అంతా ఎక్కడుందంటే వాళ్ళు కామ్యక వనంలో ఉన్నారు, ఇప్పుడు ద్వైతవనంలో ఉన్నారు. ఆ ద్వైతవనానికి మనం వెళ్ళాలి అంటే ఏదో ఓ కారణం ఉండాలిగా. ఏ కారణం లేకుండా ఓ 20,000 ఏనుగుల్ని, 10,000 గుర్రాల్ని, 30,000 ఒంటెల్ని, కొన్ని వందల మంది రాణుల్ని, కొన్ని వేల మంది పౌరుల్ని, వీళ్ళందరినీ తీసుకుని పెట్ల నిండా ఆభరణాలు పెట్టుకుని, పెట్ల నిండా చీరలు ఎట్టుకుని, పంచెలు ఎట్టుకుని అడవికి వెళ్తున్నామంటే ధృతరాష్ట్ర మహారాజు అడగడు, ఎందుకురా వెళ్తున్నారు మీరు ద్వైతవనానికి అని అడగడు. అంటే మేము పాండవులు మమ్మల్ని చూసి ఏడవడం కోసం వెళ్తున్నామంటే, నిన్న రాత్రే కదా మా నాన్న ఏడుస్తుంటే విన్నాం. మా నాన్నకి భయం వాళ్ళ ప్రతాపం అంటే. ఉదయం మీరందరూ వెళ్ళి ఇలా కనపడితే వీళ్ళు మనం ఎత్తుకుపోయి కట్టుకుని ఎలా తిరుగుతున్నారో నా భీముడు మీద పడిపోతాడు రా, చచ్చిపోతావు వద్దంటాడు. అది మా నాన్న ఒప్పుకోవడానికి ఒక మంచి కారణం దొరకాలి. మా నాన్న వెళ్ళకండిరా అనకుండా ఉండాలి. నాన్నని మోసం చేస్తాడు, అది వాడి తెలియచేట్ల. కాబట్టి మా నాన్న అంగీకరించడానికి ఏ కారణం చెప్తే బాగుంటుంది
మనం పాండవుల్ని అవమానించడానికి వెళ్తున్నామని చెప్తే మా నాన్న కాదు, ముందు విదురుడు ఉన్నాడు మంత్రి, ఆయన పాండవ పక్షపాతి, వెంటనే లేచి తప్పు, అలా వెళ్ళకూడదు, అది అధర్మం, వాళ్ళు ధర్మానికి కట్టుబడ్డారు, మీరెందుకు ఈ ఘోషయాత్ర, అలా చేయకూడదంటాడు. కాబట్టి విదురుడు మాట్లాడకూడదు, ధృతరాష్ట్రుడు మాట్లాడకూడదు. కాబట్టి వాళ్ళకి ధర్మంలా కనపడాలి వెళ్ళడం. కడుపులో ఇంకొక కారణానికి మనం వెళ్ళాలి, అధర్మం చేయడానికి వెళ్ళాలి. వీళ్ళకి దేవతానుగ్రహం ఎక్కడి నుంచి ఉంటుంది? ఉంటుందే, మీ ఉత్తమమైన సంకల్పాన్ని బట్టి దేవతల అనుగ్రహం ఉంటుంది. అందుకే ఒక్కొక్కరు చేసిన సంకల్పం ఎందుకు నిలబడుతుందో తెలుసా? వాళ్ళ సంకల్పం నిలబడినా దేవతానుగ్రహం, వాళ్ళ సంకల్పం నెరవేరకపోయినా దేవతానుగ్రహం. ఒక్కొక్కసారి జరగకపోయినా ఈశ్వరుడు ఏదో ప్రమాదం ఉందని జరగనివ్వడం, జరిగితే ఈశ్వరానుగ్రహం తప్పకుండా వాళ్ళ సంకల్పం నిజమయ్యేటట్టు చేస్తుంది. కానీ ధూర్తుడైనటువంటి వాడి సంకల్పాలు జరగవు, ఎందుకంటే వాడు అధర్మాన్ని పట్టుకున్నాడు. కాబట్టి వీడు పాండవుల్ని అవమానించాలని బయలుదేరితే చచ్చిపోవలసినంత అవమానం వీడే మూట కట్టుకుని తిరిగి వచ్చేస్తాడు. కారణం దేవతానుగ్రహం ఉండదు అధర్మం వల్ల. కాబట్టి మా నాన్న ఒప్పుకోవడానికి వీలైనటువంటి ధార్మికమైన కారణం ఏం చూపిస్తాం? ఇది పెద్ద సమస్య. వెళ్ళడం తేలిక, ఎంతసేపు తన దగ్గర ఉన్నవే అన్ని పట్టుకు బయలుదేరుతాడు. కానీ వెళ్ళడానికి ఒప్పుకోవద్దు. ఇందుకు ఎడుతున్నావు అంటే ఒప్పుకోడు. అలాంటి కారణం ఏం చెప్పాలి? అకస్మాత్తుగా రాజధాని విడిచిపెట్టి అరణ్యంలోకి ఎందుకు వెళ్తున్నావురా అంటే చెప్పద్దు. వేటాడడానికి వెళ్తున్నాం అన్నాడు అనుకోండి, అకస్మాత్తుగా ఇప్పుడు అక్కడే వేటాడవలసిన అవసరం ఏమొచ్చింది అని విదురుడు లేస్తాడు, ఆ పక్కన భీష్ముడు లేస్తాడు, ఆ పక్కన ద్రోణుడు లేస్తాడు, మేము వస్తామన్నారు అనుకోండి. ఇంకేమైనా ఉందా? వాళ్ళు వస్తే పరమధార్మికులు. అది ఎలా ఆలోచించి ఇవాళ రాత్రి బాగా ఆలోచించాడు. రాత్రి బాగా ఆలోచించి రేపు ఉదయం నాకు బాగా సలహా చెప్పండి అన్నాడు. వెళ్ళిపోయారు కర్ణుడు శకుని. మరునాడు తెల్లవారుతూనే గబగబా బయలుదేరి కర్ణుడు వచ్చాడు. వచ్చి నాకు నిన్న రాత్రంతా ఆలోచిస్తే ఒక ఆలోచన వచ్చిందయా, భూతలనాథ ఏనొకటి పోలనుపాయము గంటి ఇప్పుడు ఆ ద్వైతవనంబునందు విదితంబుగనున్న వికోగతంబముల్ ప్రీతిగా తద్విలోకనము పేర జనందగు ధరుణీశ్వరుండి తెరగైన బొమ్మను అభీష్టము చేకురు ఎల్లభంగులన్. ఓ దుర్యోధన, మనకి చెందినటువంటి గోవుల మందలు కొన్ని వేల మందలు ద్వైతవనంలో ఉన్నాయి, అరణ్యంలో. ఆ ఆవులన్నీ సురక్షితంగా ఉన్నాయా? ఆవులన్నిటినీ ఇబ్బంది లేకుండా కాపాడుతున్నారా గోపాల బాలురు? వాటికి ఏమి ఇబ్బంది రావట్లేదు కదా అని పరిశీలించడానికి వెళ్తున్నాం. ఎందుకంటే గోవుల్ని కాపాడకపోతే ప్రభువు ఆ ప్రభుత్వాలు నిలబడవు. కాబట్టి మన ప్రభుత్వం నిలబడాలంటే గో సంరక్షణ జరగాలి. మన ఆవులు బాగున్నాయో లేదో చూసొస్తాం. గోవుని బ్రాహ్మణుణ్ణి రక్షించాలి కదా, అప్పుడు కదా లోకం బాగుంటుంది. అందుకని పరమధర్మం కాబట్టి క్షత్రియుడికి మేము గోవుల్ని కాపాడటానికి వెడతామని చెప్తే మీ నాన్న కాదనడానికి వీల్లేదు. పరమధార్మికమైన కారణం వెళ్ళమంటాడు. గోవుల్ని చూసి రావడానికి యువరాజు బయలుదేరుతుంటే భీష్మద్రోణులు మేము వస్తామని ఎందుకంటారు? అనరు, చూసి వచ్చేస్తామని చెప్తాం. అంటే అలా చెప్పినంత మాత్రం చేత మా నాన్న వింటాడా? గోవుల్ని చూడ్డానికి వెళ్తున్నామంటే మా నాన్న నమ్మడం. ఇంతమంది ఎందుకురా గోవుల్ని చూసి రావడానికి అంటాడు. అందుకని దీనికి ఇంకా పదును పెడతానన్నాడు. శకుని వచ్చి అన్నాడు, నువ్వు నమ్మప్పో నిన్న రాత్రి నాకు ఇదే ఆలోచన వచ్చింది దుర్యోధన. అంటే దుర్మార్గుల ఆలోచనలు ఎప్పుడూ ఒక్కలాగే వస్తాయి ఇలా. కాబట్టి నాకు ఇదే ఆలోచన వచ్చింది. వెంటనే ఏం చేశారంటే ద్వైతవనం నుంచి ఒక గోపాల బాలుణ్ణి పిలిపించారు. ఆయన ఏం మాట్లాడాలో వీళ్ళు తర్ఫీదిచ్చారు. అంటే పరిస్థితి అక్కడ ఉన్నది అది కాదు, అక్కడ అలా ఉందని ఈయనకి చెప్పాలి, రాజుగారికి, ధృతరాష్ట్ర మహారాజు గారికి చెప్తే రాజు నమ్మి వీళ్ళని పంపిస్తాడు. ఏది చెప్తే నేను పంపను అని అనకూడదో రాజు, అటువంటి కారణం ఎలా చెప్పాలో ఆ గోపాల బాలుడికి శిక్షణ ఇచ్చారు వీళ్ళు. కాబట్టి వాడు అలాగే మాట్లాడడానికి సిద్ధపడ్డాడు. మరునాడు ధృతరాష్ట్ర మహారాజు సభ తీర్చాడు. మహారాజుకు జరగవలసినటువంటి ఉచితమైనటువంటి ఉపచారములన్నీ జరిగాయి. ఆయనకి జరగవలసినటువంటి గౌరవం జరిగిపోయింది. ఒక్కొక్క విషయాన్ని వింటున్నాడు. గోపాల బాలుని యొక్క వంతు వచ్చింది, ఆయన మాట్లాడాలి. ద్వైతవనంబు నట్టి సుఖవాసము గోవులకెందులేదు ధాత్రీతలనాథ ఇప్పుడు ప్రదీప్తములై సతతంబు పేర్చి గోవ్రాత భయంకరంబులకు వాలు మృగంబులు సంచరించు
మీకా తెరగెల్ల చెప్పుటకునై ఇటవచ్చితి నేను చిచ్చెరన్. ఓ ధృతరాష్ట్ర మహారాజా, ద్వైతవనంలో ఉన్నటువంటి ఆవులకి రక్షణ లేదు. ఎందుచేత అంటే క్రూర మృగాలు విశేషంగా పెరిగిపోయాయి. ఆ విశేషంగా పెరిగిపోయినటువంటి క్రూర మృగాలు గోవుల్ని పట్టి తినేస్తున్నాయి. గోవులు హింస పొందుతున్నాయి. కాబట్టి ఆ క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గిపోతే తప్ప గోవులకి రక్షణ లేదు. ఈ విషయాన్ని మీతో మనవి చేసుకుందామని నేను వచ్చాను, అంతే మాట్లాడాడు. ఇప్పుడు రాజు ఏం నిర్ణయం చేయాలి? ఆ క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గిపోవాలి. క్రూర మృగాల యొక్క సంఖ్య తగ్గాలంటే వేటాడాలి. వేట ఎవరు పెడతారు? మహారాజు పెడతాడు. మహారాజు వెళ్ళి వేటాడాలి. కాబట్టి ఇప్పుడు ధృతరాష్ట్రుని యొక్క దృష్టికోణం ఎటెడుతుంది? అయితే ద్వైతవనంలో గోవులు రక్షింపబడాలి కాబట్టి ద్వైతవనానికి వెళ్ళి ఆ క్రూర మృగాలన్నింటినీ కూడా శిక్ష చెయ్యండి, అందుకని వేటకు బయలుదేరండి అనాలి. ఎవరినంటాడు? దుర్యోధనుణ్ణే అంటాడు. కానీ వీళ్ళు అలా అనుకున్నారు, ఆయన అనలేదు. ఆయన భయం ఆయనకుంది. అక్కడ క్రూర మృగాల కంటే ఆయన దృష్టిలో చాలా ప్రమాదకరమైన ఉన్నాయి తన కొడుకుల పట్ల. అందుకని ఆయన ఏమీ అనలేదు. ఆయన ఏమీ అనకపోతే ఆయన తర్వాత అనే మాట ఏమంటాడో అని శకునికి భయం. అది గబుక్కుని పిలిచి ఇంకెవరికైనా అప్పచెప్పేశాడు అనుకోండి ఆ పని. అబ్బే ఆయన ఎందుకంటే అదేటే నేను వెళ్ళొస్తానంటే అనుమానం వస్తుంది. అందుకుని శకుని వెంటనే జోక్యం చేసుకుని అన్నాడు, మహారాజా అది పెద్ద విశేషమా? అరణ్యాల్లో క్రూర మృగాలు పెరిగిపోతే వాటిని వేటాడడం రాజులకి ధర్మం. కాబట్టి రాజు వెళ్ళాలి. దుర్యోధనుడిని పంపించు, దుర్యోధనుడి వెనక మేమందరం కూడా వెడతాం. వేటగా వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గుడారాలు ఇవన్నీ తీసుకుని వెడతారు. వెళ్ళి కాసేపు ఏదో నృత్యాలు, ఆటలు, పాటలు అన్నీ కూడా నడుస్తుంటాయి. కాబట్టి మేమందరం బయలుదేరి వెళ్ళి క్రూర మృగాల్ని వేటాడి గోవుల్ని రక్షించి వచ్చేస్తాం అన్నాడు. శకుని ఈ మాట చెప్తే మరీ అనుమానం ధృతరాష్ట్రుడు. కాబట్టి ఆయన అన్నాడు, వనమునకేగి వందురిన వారని వారల మీ రవస్యముంజనక తలంతురు అపురుష సింహులు భూరి తపోనిధుల్ మనంబున కలుషించిరేనియు తపో మహిమన్మిము నిర్దహింతురు ఉండే అతులితాస్త్రశక్తిని వడిం దునుమాడుదు రాజినందరన్. మీరు అక్కడికి వెళ్ళి వేట ఒక్కటే ఆడొస్తే పర్వాలేదు, కానీ మీరు అలా వెళ్ళరు. నాకు తెలుసు అక్కడ పాండవులు ఉన్నారు, మీరు వాళ్ళ కంట పడతారు. కనబడి వాళ్ళు ఏదో కష్టంలో ఉన్నారు, మీరేదో సుఖాలు అనుభవిస్తున్నారన్నట్టుగా వాళ్ళ ముందు నడుస్తారు. వాళ్ళు విపరీతమైనటువంటి తపోధనులు. వాళ్ళే కోపగించారా యుద్ధం అక్కర్లేదు, మీరు బూడిదైపోతారు. ఒకవేళ వాళ్ళు కోపగించకపోయినా మీరు యుద్ధానికి కారణం కల్పిస్తారు కాబట్టి యుద్ధం చేస్తారు, ఖచ్చితంగా చచ్చిపోతారు. కాబట్టి మీరు వెళ్ళకండి ద్వైతవనానికి, గోవుల్ని మీరు రక్షించక్కర్లేదు. ఈ మాట చెప్పగానే శకునే ఆలోచనలు అమ్మో చాలా అద్భుతంగా ఉంటాయి. పోనీ ధృతరాష్ట్రుడు అక్కడతో ఊరుకోలేదు. ఆయనకి పెద్ద భయం ఏమిటంటే అర్జునుడి మీద. ఎందుకంటే పక్కన కర్ణుడు ఎడతాడు. వేటకి వెళ్ళేటప్పుడు బాణప్రయోగం చేయాలి కదా క్రూర మృగాల మీద. కర్ణుడు తప్పకుండా పెడతాడు. కర్ణుడిని చూడగానే అర్జునుడు చూడగానే కర్ణుడు ప్రశాంతంగా ఉండరు కాబట్టి యుద్ధం వస్తుంది. యుద్ధం వచ్చిన తర్వాత కర్ణుడిని ఒక్కడనే నిర్జిస్తాడు ఏంటి అర్జునుడు. ఆ బాణాలు దుర్యోధనుడి మీద పడతాయి, సైన్యం మీద పడతాయి. అది చివరికి 13 ఏళ్ళు ఉండే రాజ్యం కూడా ఉండకుండా పోతుందేమో వీడికి. కాబట్టి భయం కడుపులో. అందుకని అన్నాడు, ఒకరుడ ధాత్రియంతయును నోర్చె కృతాస్త్రుడు కాకయుండియున్ ప్రకటిత బాహువిక్రముడు ఫల్గునుడిప్పుడు మహేంద్రుపాల అత్య కుటిల దివ్య బాణ విదుడై ఎలమించనుదించే అట్టి వానికి ఎదురంగ శక్య మగునే రణభూముల ఇంక నీరికిన్. ఒకానొక నాడు దేవతల గురించి తపస్సు చేసి పరమశివుని యొక్క, ఇంద్రుని యొక్క, ఇతర దిక్పాలకుల యొక్క అనుగ్రహంతో అనేకమైనటువంటి అస్త్రముల యొక్క ఉపదేశాన్ని పొందకపూర్వమే అర్జునుడు తాను వెళ్ళినటువంటి దిక్కున ఉన్న భూమండలాన్నంతటినీ కూడా గెలిచి తెచ్చి ధర్మరాజు గారికి ధారబోశాడు. అటువంటి అర్జునుడు ఇవాళ దేవేంద్రుడితో కలిపి అనేకమైనటువంటి దేవతల యొక్క అనుగ్రహాన్ని పొంది దివ్యాస్త్రములను సంపాదించుకుని ఉన్నాడు. అటువంటి అర్జునుడి యొక్క బాణ పరంపరలు విడిచిపెట్టడం మొదలు పెడితే మీరు బతుకుతారా? మీరు అనవసరంగా వాళ్ళ జోలికి వెళ్లకుండా ఉంటారా? ద్వైతవనానికి వెడితే అంటే మీరు వెళ్ళడానికి వీల్లేదు అన్నది నిశ్చయం. అనగానే శకుని జోక్యం చేసుకుని అన్నాడు, పాలిత విక్రమోన్నతులు పండు తనూజులు వారికి అప్రియం